ఫోటోలు ఉంటుంది సార్. ఒక్క నిమిషం సార్, అట్టే ఉన్నాను. పేపర్స్, మార్క్ పేపర్, టూత్ పిక్స్, కుందన్స్, ఆవాలు, సీడ్స్, బటన్స్, బీడ్స్. ఈ ఆర్టిస్ట్లో 9 రకాల. ఫస్ట్ బేస్ వచ్చేసి కార్డ్బోర్డ్ ఒకటి, రెండుది కాటన్ బడ్స్, ఐస్ క్రీమ్ స్పూన్స్, లెంతులు, బటన్స్, జమ్ క్లిప్స్, డిస్పోజబుల్ కప్ అండ్ ఆర్ట్ పేపర్స్, తర్వాత డిస్పోజబుల్ కప్. సిస్టర్ స్టైల్ ఒక పిల్లలు సిస్టర్స్. ఇది ఏంటంటే లోపల ఉండే అట్టలు చేశారు. ఈ పైన హెడ్స్ వచ్చేసి కప్పు, డిస్పోజబుల్ కప్పు. ఇది కావాలి ఏంటి జస్ట్ మెడిసిన్ పెన్సిల్. కార్యక్రమాన్ని వారు సునీత సుహాసిని గారు మాకు గత 20 సంవత్సరాల నుంచి ఆమెతో పరిచయం. మాకు సింహపురి ఫైన్ ఆర్ట్స్ నుంచి మాతో ఆమె ప్రయాణం చేస్తున్నారు. ఆమె అప్పట్లో ఈ మహిళా ఉద్యమాల మీద వాటి మీద ఆమె పాత్ర చిత్రలేఖనిగా గుర్తింపు పొందారు. ఆమె వేసిన చాలా పెయింటింగ్స్ కానివ్వండి, ఆమె ఆకులతో తయారు చేసిన బొమ్మలు అవన్నీ కూడా చాలా అవార్డులు తీసుకున్నవి. ఆమె ఇప్పటికీ వరల్డ్ వైజ్గా 54 ప్రపంచ రికార్డులు అందుకుంది. అంతేకాకుండా లిమ్కా బుక్ 2 సార్లు తీసుకున్నారు. ఇప్పుడు ఈ చేసే ఐటెం కూడా 30 రకాల వ్యర్థ పదార్థాలతో 30 కళాఖండాలని సృష్టించి ఈరోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము. ఇది కూడా మేము అనేక రికార్డ్స్కి నామినేట్ చేస్తున్నారు మేడం గారు, వరల్డ్ రికార్డ్స్కి. ఇది వరల్డ్ రికార్డ్ కూడా అవుతుంది. ఎంతవరకు చేయలేదు. 30 ఐటమ్స్తో 30 రకాలుగా అది కూడా రావాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి గారు కానివ్వండి, అదే పాతూరు అన్నపూర్ణ గారు, నా తోటి స్నేహితులు, మా ఫ్రెండ్ సునీత గారు, ప్రభా ఇక్కడ మాకు అరేంజ్ చేసిన ఇచ్చిన చంద్ర మేడం గారికి, వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈమె ఒక ఆర్టిస్టే కాకుండా ఆమె రిటైర్డ్ లెక్చరర్, తెలుగు లెక్చరరు. ఆమె చాలా కథలు కానివ్వండి, పాటలు, ఎన్ని కవితలు ఎన్ని రాసి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆమె స్పోర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ వైడ్ కొన్ని మెడల్స్ అవి తీసుకోవటం చాలా ఇంట్రెస్ట్గా. ఇవన్నీ త్రో బాల్, షార్ట్ ఫుట్, వీటన్నిటిలో ఆమె ప్రతిభ చూపించున్నారు. ఇవన్నీ ఆమె ఇంత వయసులో కూడా చాలా యాక్టివ్గా ఈ కళాఖండాలన్నీ కొద్ది గంటల్లో టైం పెట్టుకొని ఆమె రికార్డ్ కోసం తయారు చేశారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఆమెకి గ్యారెంటీగా రికార్డులో ఇది ఎంటర్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ కళాఖండాలన్నీ మన నెల్లూరులో వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఆమెను ప్రోత్సహించాలి. చాలా చిన్నపిల్లలు, కొందరు ఆర్టిస్టులు ఇవన్నీ కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. వేస్ట్ మెటీరియల్ ఇలా కూడా ఉపయోగిస్తారా, ఇంత అద్భుతంగా కళాఖండాలు తయారు చేయగలమా అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. అందరికీ థ్యాంక్ యూ. నమస్సులు. నెల్లూరులో చిత్ర ప్రదర్శన చేసి నేను చాలా రోజులైంది. నిజానికి సింహపురి ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో
ప్రతి ఏటా జరిగే ఆర్ట్స్ ప్రదర్శనలలో నా ఒక ఆకుల బొమ్మని కంపల్సరీగా పెట్టేదాన్ని. అన్ని బొమ్మల మధ్య ఆకుల బొమ్మ ఏది అని వెతికి మరీ చూసి మీ బొమ్మ బాగుంది మేడం అని చెప్పేవాళ్ళు. అలా పత్రాలతో మొదలుపెట్టిన చిత్రాలు 2000 నాటికే నాది గిన్నిస్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అయింది. ఆ తర్వాత 2010లో పెటల్స్తో చేసిన విభాగంలో రికార్డ్ అయింది. 2013 నుంచి ఇండియా బుక్, ఏషియా బుక్, వండర్ బుక్, జీనియస్ బుక్, మిరాకిల్ బుక్ ఇట్లా వరుసగా ఒక్కో దాంట్లో 2 3 రికార్డ్స్ 3 కేటగిరీల్లో నేను రికార్డ్ పొందాను. ఆన్ ది హోల్ ఇప్పటికి 5 కేటగిరీల్లో 54 వరల్డ్ రికార్డ్స్ పొందాను. అయితే రికార్డ్స్ అనేవి బై ప్రోడక్ట్. నా ఆర్ట్కి ప్రధాన ఉద్దేశం నన్ను నేను చురుకుగా పెట్టుకుంటూ నా చుట్టూ ఉన్న సమాజానికి అద్దంలా వ్యవహరించేందుకు చేసే ఓ ప్రయత్నం నా ఆర్ట్. ఈ ఆర్ట్లో నేను ప్రధానంగా నన్ను నేను ఇన్స్పైర్ చేసుకోవడానికి చేస్తున్నాను. అట్లాగే నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతో కొంత ఇన్స్పైర్ చేయగలిగితే నా పర్పస్ సర్వ్ అయినట్టే. ఇవాళ చేస్తున్నది మాటలు ప్రధానంగా వ్యర్థ పదార్థాలు, పర్యావరణం చాలా బాధ పెడుతోంది, గ్లోబల్ వార్మింగ్ ఇబ్బంది పెడుతోంది, కాంక్రిటైజేషన్ ఇబ్బంది పెడుతోంది, కట్టలుగా చెట్లు నరికేస్తుంటే బాధేస్తోంది. ఈ బాధనంతా డైవర్ట్ చేసుకుందుకు నేను నా ఆర్ట్ కింద మలుచుకుంటూ అట్లా వేస్ట్ అయినవన్నీ నా కళ్ళబడ్డవి ఇది వేస్ట్ అంటున్నారు, ఇలాంటి వేస్ట్ రీసైకిల్ చేద్దాం. అట్లీస్ట్ ఎవరు కేకులు తింటున్నారు, నిన్నటి దాకా కేకుల కల్చర్ లేదు మనకి. బర్త్డే అంటే ఒక బర్త్డేకి 2-3 కేకులు వస్తాయి. ఆ కేకుకు పెట్టిన అట్టకు మీద నేను ఓ కళాఖండాన్ని చేశాను. అంటే ఇది వ్యర్థం అని కాదు, ఇది ఎక్కువ వస్తుంది. ఇవాళ మళ్ళీ మనం ఎక్కువ కొరియర్లో తెప్పించుకుంటున్నాం. ప్రతిదీ అట్టపెట్టెల్లో వస్తుంది, పార్సిల్స్లో వస్తుంది, ఫుడ్ పార్సిల్లో వస్తుంది, ఫుడ్ వచ్చే కవర్స్, తర్వాత వచ్చే నా దాంట్లో ఎక్కువ చూసుంటే మీరు కార్డ్బోర్డ్ రీసైకిల్ చేసేదానికి ప్రయత్నించారు. అది కూడా ఇంటెన్షనల్గా చెప్దామని ఈ సర్కిల్స్ అన్నీ కూడా కార్డ్బోర్డ్తో చేసినవి. ఆ పెద్ద చార్ట్స్ వెనక ఉండే ఆర్ట్ చాలా మటుకు కార్డ్బోర్డ్ వాడాను. అంటే కార్డ్బోర్డ్ చాలా వస్తుంది, దాన్ని సరిగ్గా వేస్ట్ చేయక ఎక్కడికక్కడ డంప్ చేస్తున్నారు. దాన్ని రీసైకిల్ చేయమని చెప్దామని ఒక ప్రయత్నం. ఇలాగే సామాజికంగా మనం కొంతమంది వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి. నేను సావిత్రిబాయి పూలే ఆకులతో ఒక బొమ్మ చేశాను. ఇవాళ నేను నా ప్రదర్శన కోసం ప్రత్యేకించి చేసింది అంబేద్కర్ చిత్రాన్ని చేయడం, అది కూడా చక్కగా నీలం రంగు బటన్స్ తోటి నేను అంబేద్కర్ని తీర్చిదిద్దగలిగాను. బటన్స్ నేను అనుకున్న వంపులు రావు, అవి రౌండ్గా అట్లాగే ఉంటాయి. అయినా కూడా రూపం చెడకుండా దానికి రూపం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం మాత్రం ప్రయత్నించి నేను సాధించగలిగానని అనుకుంటున్నాను. అలాగే మదర్ అండ్ చైల్డ్స్, సిస్టర్స్, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి సమాజంలో అని గుర్తిస్తున్నాను. ఆ విధంగా నేను కళాత్మకంగా వీటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను. బాటిల్ మూతలతోటి చేసిన ఒక ఉమెన్ ఉంది, కోలాటం కళారూపాలు, ప్రజా కళారూపాలను చూపించడానికి చేసిన ప్రయత్నం. అలాగే జమ్ములు, నెల్లూరు ప్రముఖులు, చిత్రకళాభిమానులు అందరూ వచ్చి రేపు సాయంత్రం దాకా నేను ఈ ప్రదర్శనను ఉంచుతాను. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ పని గంటల తర్వాత అయినా సరే 6 గంటలకి అప్ టు 7 దాకా కూడా మీరు వచ్చి చూసే అవకాశం ఉంటుంది. వచ్చి చూసి వెళ్ళండి. అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాను.